సబ్బాత్ షలోమ్, గుడ్ మార్నింగ్. అందరి సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన వాక్యం చేత బలపరచబడుతున్నారనుకుంటున్నాము. ఈ దినం అనుదిన కృపలో భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. పరమతండ్రి సెలవిస్తూ వస్తుంటున్నాడు. పరమతండ్రి యొక్క ఆశీర్వాదము, పరమతండ్రి యొక్క దీవెనతో ఆయన మనల్ని నింపుతున్నాడు. అయితే ఎప్పుడు నింపుతున్నాడంటే ఇది మొదలుకొని అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామ మహిమ కొరకు మనం ఈ లోకంలో ఏదైతే కోల్పోతున్నామో, ఏదైతే నష్టపోతున్నామో, ఏదైతే మనం వదులుకుంటున్నామో ఆ స్థితి నుంచి పరమతని అప్పటి నుండి మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడుతుంటాడు సుమా. కాబట్టి పరమతని నామ ఘనత కొరకు మనం ఈ లోకంలో దేనినైనా మనం వదులుకోవాలి. కాబట్టి దేనినైనా మనం తృణీకరించాలి, దేనినైనా మనం పెంటగా ఎంచుకోవాలి. అప్పుడు పరమతని సన్నిధానంలో మనం ఆశీర్వదింపబడుతూ వస్తుంటాము సుమా. కాబట్టి భక్తుల జీవితాలలో అనేకమైన శ్రేష్టమైన వదులుకున్నారు. కాబట్టి వారు ఆస్వాదింపబడుతూ వచ్చారు, వారు దీవింపబడుతూ వచ్చారు. మన జీవితాలలో కూడా పరమతండ్రి నామ ఘనత కొరకు మనం ఏవేవైతే వదులుకుంటున్నామో అంతకు 100 రెట్లు పరమతండ్రి మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు కూడా అదే అంటూ వస్తున్నాడు, ఈ లోకంలో ఏది నాకు జీవితంలో ఫలభరితంగా లేదు, కాబట్టి ఏది ఫలాలు లేదు. కానీ పరమతండ్రి సన్నిధానంలో ఆయన నామ ఘనత కొరకు నిన్ను జీవిస్తూ వస్తున్నప్పుడు ఆయనను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము కూడా ఆయన నామ మహిమ కొరకు మనం ఈ లోకంలో ఏది మనము ఆశించకుండా ఆయన నామ ఘనత కొరకు మనం జీవిస్తుంటుంటే మనల్ని ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు, మన జీవితాలను ఫలభరితమైన జీవితాలుగా ఉంచేవాడు సుమా. కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా మనము ఏం తెలుసుకోవాలంటే పరమతండ్రి యొక్క ఆశీర్వాదము ఎప్పుడు మొదలవుతుందంటే ఆయన నామ ఘనత కొరకు మనము ఏదైతే కోల్పోతుంటామో ఆ స్థితి నుంచి, అప్పటి నుంచి పరమతండ్రి మనం దీవించడం మొదలు పెడుతుంటాడు, అంతకంత అధికం చేస్తూ వస్తుంటాడు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. పరమతండ్రి ఈ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్రమస్య నీకు స్తోత్రము తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానమును మా జీవితాలలో అయ్యా నెరవేర్పు కలుగులాగున మేము తండ్రి నీ యొక్క నామ మహిమ కొరకు జీవితాలకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవామిస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ఎలోహిం ప్రేమ, మన రక్షకుడైన యేసు మసీహు కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.